మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ స్కిల్స్, మనీ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్ బ్రహ్మశ్రీ జేకేఆర్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. గురుగారు, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మన లైఫ్ లో ఆలోచన శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఏమైనా టిప్స్ చెప్తారా? తప్పకుండా అమ్మా. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారంగా ఎప్పుడు కూడా ఆలోచనకే ఒక పవర్ అని చెప్తుంటారు. ఎందుకనంటే మన ఆలోచనలే అది కార్యరూపం దాల్చినట్లుగా భావిస్తే వెంటనే మనకి ఏ కోరికలైనా తీరుతాయి. ఎలా అంటే మనం ప్రతినిత్యము కూడా అఫర్మేషన్ చేసినా, విజువలైజేషన్ చేసినా నాకు కారు కావాలి అది కొన్నట్టుగా భావిస్తాం. సపోజ్ ఎలా అంటే మనం ఒక 10 లక్షల కారు కొనుక్కోవాలని సంకల్పం చేశారు. సపోజ్ ఒక చిన్న ఉద్యోగి 10 లక్షల కారు అంటే అతనికి చాలా కష్టం అనుకున్నాం, కానీ ఆ 10 లక్షల కారు కావాలని అఫర్మేషన్ చేశాడు, విజువలైజేషన్ చేస్తున్నాడు. అట్లా వారం రోజులు బాగా ఇంట్రెస్ట్గా చేశాడు. వారం రోజుల తర్వాత అతనికి ఒక ఆలోచన ఇచ్చింది, నిజంగా అవుద్దా ఇప్పుడు మనం ఉన్న స్థితికి 10 లక్షల కారు మనం కొనగలమా అని ఒక చిన్న డౌట్ వచ్చింది అనుకోరా. ఇంకా మన ఆలోచనలో చిన్న చేంజ్ వచ్చింది. ఎప్పుడైతే ఇప్పుడు దాకా చేసిన అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ వేస్ట్ అయిపోతాయి. అంటే డౌట్ రాకూడదు. ఏ పని చేసినా డౌట్ లేకుండా నిరంతర కృషితో అవుతుంది. అంటే మనం చేసే విజువలైజేషన్ కానీ అఫర్మేషన్ కానీ కరెక్ట్గా అవుద్దో అవదో అనే సందేహం ఇంచి కూడా రాకుండా ఉండాలి. అంటే మన ఆలోచనలో డౌట్ అనేది రాకూడదు. చాలా వీడియోలో చెప్పాను, డౌటేశ్వరుడు కోటేశ్వరుడు కాలేడు. వాస్తవమే కదా. డౌట్ పడేవాడు కోట్లు ఎలా వస్తాయి? ₹1 వస్తాయని విజువలైజేషన్ చేసి వస్తాయా అని ఒక చిన్న డౌట్ వస్తాయి. లేదు ఎవరో ఇద్దరు కలిసినప్పుడు ఊరుకోరా చాలు కానీ ₹1 ఎక్కడి నుంచి వస్తాయి అన్నాడు అనుకోమ్మా, నిజమే కదా మనవాడు చెప్పింది నిజమే కదా, న్యాయం ఉంది కదా అతను చెప్పిందని చిన్న డౌట్ వచ్చినా కూడా మీరు ఇప్పుడు దాకా చేసిందంతా వేస్ట్ అవుతుంది. ఎందుకని మన అంతర్చేతన మనసుకి నిజమా కాదా అనేది కాదమ్మా, మీ విజువలైజేషన్, మీ నమ్మకమే ముఖ్యం. పాజిటివ్గా ఆలోచించడమే ముఖ్యం. మన అంతర్చేతన మనసు నమ్మి యూనివర్స్తో కనెక్ట్ అవుద్ది. నిజమే అని తదాస్తు అంటుంది. వెంటనే కొంతమందికి ఇవాళ చేస్తే రేపే అయిపోతుంది లా ఆఫ్ అట్రాక్షన్లో. కొంతమందికి 3 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది, 9 నెలలు పడుతుంది. ఓపిక అవసరం, ఓర్పు అవసరం. అయ్యే వరకు కూడా పట్టువదలని విక్రమార్కుల్లాగా మనం పోరాడాలి. అవుతుంది. ఎందుకని ఆ పక్క ఆయనకి అయ్యింది, మనకెందుకు అవ్వదు? అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఆయనకి చుట్టం కాదు కదా, అందరికీ ఒకటే కదా ఆకర్షణ సిద్ధాంతం అనేది. ఆయన ఆకర్షించింది మన్నెందుకు ఆకర్షించదు అనే థాట్తోనే ఉండాలి. మీరు చేయవలసింది ఏంటి? ఆలోచనతో బీజము వెయ్యాలి, అంటే విత్తనం వేయాలి. విత్తనం వేస్తే అది 2 రోజులకు మొక్క వేస్తుందా, వారానికైనా కానీ విత్తనం మొక్కగా మారుతుంది. మారిన తర్వాత ఏం చేయాలమ్మా? మనకు ఫలాలు ఇవ్వాలంటే ఇందాక మనకు వీడియోలో చెప్పుకున్నట్టుగా నీరు పోస్తున్నారు. అంటే నీరు పోయటం అంటే ఏంటి? పదే పదే మీకు ఏం కావాలనుకుంటున్నారు, ఇల్లు కావాలన్నా, కారు కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, బంధాల్లో సఖ్యత కావాలన్నా, కోర్టు సమస్యలు తీరాలన్నా, ఏ సమస్య అయినా కానీ మీరు అదే పదే ఆలోచిస్తూ పాజిటివ్గా వచ్చినట్లుగా భావన చేయాలి. డౌట్ పడద్దు. ఇవాళ వేసి ప్రతిరోజు మీరు చేసేదేంటి? ఒక్క 5 నిమిషాలు చేయాలి. చేస్తే చాలు. ఎక్కువ గంటలు కూడా చేయక్కర్లేదమ్మా. ఇంకా అవ్వటం లేదు, లేట్ అవుతుందని మనసులోకి మీకు ఎప్పుడైనా వస్తే ఎల్లో కలర్ పేపర్ పైన రెడ్ పెన్తో కానీ గ్రీన్ పెన్తో కానీ మీరు ఏదైతే విజువలైజేషన్ చేస్తున్నారో, అఫర్మేషన్ చేస్తున్నారో అది రాసుకోండి. రాసుకుని విజువలైజేషన్, అఫర్మేషన్ చేయటం వల్ల తొందరగా మీకు రిజల్ట్ వస్తుంది. అంటే అనుకున్న దానికన్నా స్పీడ్గా వస్తుంది. ఎందుకని? మనసా వాచా కర్మణ మీరు రాసేటప్పుడు చూస్తూ రాస్తూ మనసును అక్కడ పెడుతున్నారు కాబట్టి. ఎప్పుడైతే మీ ఆలోచన ఒకే దాని మీద కేంద్రీకృతమై ఉంటుంది, 5 నిమిషాలు 10 నిమిషాలు, అందుకే దీనికి 999 టెక్నిక్, 555 టెక్నిక్, 777 టెక్నిక్ అని చెప్తూ ఉన్నాం. ఇలా ఈ టెక్నిక్లన్నా చేయటం వల్ల మనసు కేంద్రీకృతమై ఉంటుంది. తొందరగా మీ యొక్క ఆలోచన అంతర్చేతన మనసుకు చేరి మీకు యూనివర్స్తో కనెక్ట్ అయ్యి మీ కోరికలు తదాస్తు అని తీరతాయని. అందుకని మన ఆలోచన అనేది ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచించామో మీ జీవితంలో పాజిటివ్గానే జరుగుతుంది. ఏ మాత్రము మనం నెగిటివ్ ఆలోచనలు, పొరపాటును కూడా నెగిటివ్ ఆలోచనలు బయటకు పంపితే నెగిటివ్ ఫలితాలే మీకు ఎదురవుతాయి. ఇలా ఎంతో మంది కొన్ని సంవత్సరాలుగా లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నారు, కోరికలు తీరట్లేదమ్మా. కారణం ఏమిటి అంటే కేవలం ఇది. వీరు ఆలోచించే విధానంలోనే తప్పు. మన ఆలోచనలతోనే అద్భుతాలను సృష్టించవచ్చు, మన ఆలోచనలతోనే విజయాన్ని పొందొచ్చు.
కేవలం మీ ఆలోచన, మీ మైండ్తోనే మీరు ఏదైనా సాధించవచ్చమ్మా. అంటే అద్భుతాలు సృష్టించిన వాళ్ళందరూ కూడా ఈ కేవలం బ్రెయిన్తోనే కమ్మా, ఆలోచనతోనేగా ఏ అద్భుతం సృష్టించినా. బల్బును కనుక్కున్నారు అంటే, అలాగే ఫ్లైట్ను, విమానాన్ని కనుక్కున్నారు అంటే, మరి ఎలా కనుక్కున్నారు వీళ్ళలో ఒక ఆలోచన క్రియేట్ అయింది, నేను చేయగలనని ఒక నమ్మకం కలిగింది, దాని మీద ప్రతిరోజు విజువలైజేషన్ చేశారు, దానితో దాన్ని కనుగొని ఇవాళ మనందరికీ కూడా చూపించారు. అంటే ఏదైనా మనం చరిత్ర సృష్టించాలి అంటే మీరు ఎంతసేపు కూడా పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ ఆలోచనలు చేయాలి, చెయ్యాలి అనుకున్న పని పైన మనసు పెట్టి చేయాలి, అదే పని మీద కేంద్రీకరించి ఉండాలి. ప్రతినిత్యము కూడా నాకు జరుగుతుందనే కాన్ఫిడెంట్తో ఉండాలి. ఇలా ఎవరైతే ఉంటారో ఏదైనా ఈ ప్రపంచంలో చెయ్యొచ్చు. ఎంతటి గొప్ప గొప్ప పనులైనా అంటే చిన్న పిల్లోడికి కూడా ఉన్నంత కాన్ఫిడెంట్ ఒకళ్ళు పెద్దోళ్ళకి కూడా ఉండదమ్మా. ఎందుకని చిన్నపిల్లలకి అంత కాన్ఫిడెంట్ ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం, లేదా వాళ్ళు చదువుకున్న స్కూల్లో ఉన్న టీచర్స్ చెప్పే విధానం. అంటే ప్రతి పని మీద మీకు ఒక నమ్మకం, ఒక ధైర్యం ఉండాలి, లేదా పేరెంట్స్ చెప్పే విధానం కావచ్చు. ఇలా గనక చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ అలా ఉంటే వాళ్ళ కాన్ఫిడెంట్ అనేది చిన్నోళ్ళకైనా ఉంటుంది. కొంతమందికి ఎంత వయసు వచ్చినా కూడా అది జరుగుద్దా అంటే ప్రతిదీ డౌట్ ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు చాలా వీడియోలు చెప్పాను, డౌటేశ్వరుడు కోటేశ్వరుడు కాలేడు. అంటే అసలు డౌట్ అనేది రాకూడదు. నాకు యూనివర్స్ సహకరిస్తుంది, పంచభూతాలు సహకరిస్తాయి, నాకు ఏంజల్ దేవతలు అనుగ్రహిస్తారు, నేను నమ్మిన దైవం నాకు ఏది అడిగితే అది ఇస్తుంది, ఇచ్చింది, ఇస్తుంది కూడా కదరా ఇచ్చింది అని అనుకోవాలి. ఇలా ఎవరైతే భావన చేస్తారో వారికి 100% వారు అనుకున్న పనులన్నీ తీరుతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీ ఆలోచనతోనే మీ కోరికలు తీర్చుకోవచ్చు, మీ ఆలోచనతోనే అద్భుతాలు సృష్టించవచ్చు. గురుగారు ఒకసారి మరి క్లాసెస్ గురించి, జీవితంలో ఎలా ఉండాలి, ఇప్పుడు చెప్పిన టెక్నిక్స్ లాంటి అనేకం ఉంటాయి. అలాగే మనీ మెడిటేషన్స్ ఉంటాయి. జీవితంలో మనకు వెంటనే ఈజీగా మార్పు రావాలంటే ఏం చేయాలి, అలాగే మనీని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి, అలాగే పూర్వజన్మ కర్మలు తొలగాలంటే ఏ చక్రాలను మనం యాక్టివ్ చేసుకోవాలి. అలాగే 114 చక్రాలు ఉంటాయమ్మా మనిషికి. ఈ 114 చక్రాల్లో ముఖ్యంగా మేజర్ చక్రాలు 7 ఉంటాయి. 7టిని యాక్టివ్ చేసుకోవటం ఎలా అనేది పరిపూర్ణంగా వివరించడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలా తక్కువ మందికి మాత్రమే అవకాశం ఉంది. యూనివర్స్ తో ఎలా కనెక్ట్ అవ్వాలి, పట్టిందల్లా బంగారం, కోరికలన్నీ తీరాలి అంటే సార్ చెప్పినట్టుగా ట్రిక్స్ కూడా ఉంటాయి. కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే సార్. నమస్తే. నా పేరు సీత. నేను సార్ దగ్గరికి ఇట్లా నా పరిస్థితి బాగుండక నేను సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ నా సమస్యలన్నిటికీ పరిష్కారం చెప్పారు. సార్ చెప్పినట్లు చేసినందుకు నాకు 100% నాకు రిజల్ట్ కనబడింది. మీరు కూడా నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి. నేను కూడా మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వెళ్తున్నాను. మీరు కూడా దయచేసి సార్ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి.